విశాలాక్షి మాసపత్రిక పాఠకులకు, అభిమానులకు, రచయితలకు, కవులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. విశాలాక్షి సాహిత్య మాసపత్రిక ఆధ్వర్యంలో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్త సివిఎస్ మహేశ్వర్ గారి స్మారకంగా వారి శ్రీమతి శకుంతలాదేవి గారు ఆర్థిక సహకారంతో మినీ కవితలు, కథల పోటీ నిర్వహించాము. తొలుతగా మినీ కథల పోటీ ఫలితాలు అందటం వల్ల అంతవరకు ప్రకటిస్తున్నాము. వీలు వెంబడి కవితల పోటీ ఫలితాలు కూడా త్వరలోనే ప్రకటిస్తాము. ముందుగా ప్రకటించినట్టు బహుమతి కొరకు 15 కథలను ఎంపిక చేశారు మా న్యాయ నిర్ణేతలు. మరికొన్ని సాధారణ ప్రచురణకు స్వీకరించాము కూడా. బహుమతికి ఎంపికైన 15 కథలకు ఒక్కో కథకి 1000 రూపాయల వంతున నగదు బహుమతి అందించదలిచాము. ముందుగా బహుమతి గెలుచుకున్న 15 కథల వివరాలు ఇలా ఉన్నాయి. 1. అద్దె ఇల్లు, డాక్టర్ పిఎస్ రెడ్డి పైడిపాల్ గారు, అమలాపురం. 2. నిర్మల హృదయం, సిహెచ్ చిన్నసూర్యనారాయణ, చిన్నసూరి, విశాఖపట్నం. 3. చివరి భాగం, పెనుమాక నాగేశ్వరరావు గారు, గుంటూరు. 4. సరైన తండ్రి, రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారు, హైదరాబాదు. 5. చెట్టు చిరునామా, బవిటిపాటి విజయలక్ష్మి గారు, నెల్లూరు. 6. మంచితనానికి మధ్యవర్తిత్వం, కోయిలాడ రామ్మోహన్ రావు గారు, అనకాపల్లి. 7. విధి విలాసం, ఉప్పలూరి మధుపత్ర శైలజ గారు, హైదరాబాదు. 8. తల్లి కొంగు, సింగరాజు శ్రీనివాసరావు గారు, ఒంగోలు. 9. గోడకు కొట్టిన బంతి, డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు, కరీంనగర్. 10. ఆమె మారిపోయింది, నామని సుజనాదేవి గారు, హన్మకొండ. 11. మానవ మృగం, డాక్టర్ కౌలూరి ప్రసాదరావు గారు, ఎల్లచింతలగూడెం, ఈస్ట్ గోదావరి జిల్లా. 12. శిశిర సమీరం, వడలి రాధాకృష్ణ గారు, చీరాల. 13. దామరాజు విశాలాక్షి గారు, వారి కథ పేరు పసి మనసు పసిడి మనసు, విశాలక్ష్మి గారిది, విశాఖపట్నం. 14. ఎంపతి, డాక్టర్ ఎం సుగుణారావు గారు, విశాఖపట్నం. 15. చేజారి నీకు, కేవి సుమలత గారు, గుడివాడ. ఇక బహుమతి పొందిన కథలు ఆ 15 అయితే సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు ఒక 7 ఉన్నాయి. ఆ 7 వివరాలు కూడా ఇప్పుడు మీకు వరుసగా చెప్తున్నాను. 1. నిజం, బి కళాగోపాల్ గారు, నిజామాబాదు. 2. కృతజ్ఞత, కాళిదాసు సుబ్బయ్య గారు, నెల్లూరు. 3. ధర్మ సంరక్షణార్థం, తెలికిచర్ల విజయలక్ష్మి గారు, కాప్రా, హైదరాబాదు. 4. నొసటి గీత, బి లక్ష్మీ గాయత్రి గారు, విశాఖపట్నం. 5. మానవత్వం, సూరిశెట్టి వసంతకుమార్ గారు, విజయనగరం. 6. ఫ్యాక్షన్ చచ్చిపోయింది, పల్లా వెంకట రామారావు గారు, ప్రొద్దుటూరు. 7. కంచె, పినిశెట్టి శ్రీనివాసరావు గారు, హైదరాబాదు. ఇదండి ఫలితాలు. మొత్తం మీద 15 బహుమతి పొంది సాధారణ ప్రచురణకు 7, 22 కథలు తీసుకున్నాము. ఇందులో మా ప్రకటన రాగానే స్పందించిన కథకులకు, ప్రకటనకర్తలకు అందరికి కూడా మా అభివందనాలు. సంక్రాంతి శుభాకాంక్షలతో ముందుగానే ఈ ఫలితాలు అందడం వల్ల ప్రకటిస్తున్నాము. పాల్గొన్న అందరికీ కూడా అభివందనాలు, విజేతలకు శుభాకాంక్షలు. అలాగే త్వరలోనే కవితల పోటీ, మరో హాస్య కథల పోటీ కూడా ఉంది. అవి కూడా వీలు వెంబడి త్వరలోనే ప్రకటిస్తామని కూడా ఇందుమూలంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాము. నమస్తే.